ఎర్రటి పువ్వు దాని ముందుకి ఇలా తీసుకొచ్చి ఉంచుతారు కింద నుంచి. శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఆ పువ్వు తీసేస్తారు. స్ఫటికలింగం తెల్లగా కనపడుతుంది. అర్చకులు పక్కకెళ్ళి నిలబడతారు. తెల్లటి లింగం చూశాక మళ్ళీ ఒక పసుపచ్చటి పువ్వు తీసుకొచ్చి శివలింగం దగ్గర ఉంచుతారు. శివలింగం అంతా పచ్చగా అయిపోతుంది. ఆ పసుపు పువ్వు తీసేస్తారు. మళ్ళీ అర్చకులు పక్కకెడతారు. తెల్లగా కనపడుతుంది. ఇదంతా అయిపోయిన తరువాత దర్శనం పూర్తయిపోయింది, వెళ్ళిపోమ్మంటారు. ఎందుకలా? మిగిలిన ఏ శివలింగం దగ్గర అలా చేయరు. ఒక్క స్ఫటికలింగాన్ని ఆరాధన చేస్తే అలా చెయ్యమని శాస్త్రం. పువ్వులు మారేడుపత్రి పూజ చేసేయడం కాదు, స్ఫటికలింగం ముందు కూర్చున్నటువంటి భక్తులకి ఆ అనుగ్రహ కటాక్షాన్ని పంచిపెట్టాలి. ఇందువల్ల అంటే అసలు ఈ సృష్టి ఆవిర్భావమునందు వెలిసినటువంటి లింగము ఏది ఉన్నదో అది స్ఫటికలింగము.